నేను చారియక ఎన్టీవీ నుంచి. టీఆర్ఎస్ మీ మీద 2 ఆరోపణలు అనుకోవచ్చు. వాటిని టీఆర్ఎస్ కాదు, మేమే టీఆర్ఎస్. సారీ బీఆర్ఎస్. చారి గారు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. టీఆర్ఎస్ మీ మీద 2 ఆరోపణలు అనుకోవచ్చు. వాటిని టీఆర్ఎస్ కాదు, మేమే టీఆర్ఎస్. సారీ బీఆర్ఎస్. చారి గారు మీరు ఇట్లా చేయడం కరెక్ట్ కాదండి. ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాల్సి వస్తుంది మీ మీద. అక్క బీఆర్ఎస్ మిమ్మల్ని లైట్ తీసుకుంటుందా ఒక విషయము. 2 మీకు సోషల్ మీడియాలో తప్పితే బయట మీకు పొలిటికల్గా కౌంటర్ ఇచ్చేటువంటి అంశం లేదు. ప్రధానంగా మీ మీద వచ్చిన ఆరోపణలు కూడా కవిత వెనకాల ఉన్నది రేవంత్ రెడ్డి అనేది. వీటికి క్లారిటీ ఇవ్వండి. నా వెనకాలనైతే ఎవరు కనబడతలేరు నాకు. ఎవరు లేరు కూడా. ఉంటే గింటే దేవుడే నేనే ఉన్నా కదా, నా వెనకాల నేనే ఉన్నా చూసిరా. నా వెనకైతే ఎవరు లేరు బై. ఫస్ట్ థింగ్ ఇక బీఆర్ఎస్ నన్ను లైట్గా తీసుకుంటుందా డార్క్గా తీసుకుంటుందా వాళ్ళకి తెలియాలి, నాకు సంబంధం లేని విషయం. ఎందుకంటే ప్రజలు నన్ను మంచిగా చూడాలి, ప్రజలు నన్ను ఆదరించాలని కోరుకుంటే తప్ప మాకు రైవల్గా ఉండే పొలిటికల్ పార్టీస్ న్యాచురల్లీ ఒప్పుకో కదా, న్యాచురల్లీ విమర్శ చేస్తాయి. సో పెద్ద బీఆర్ఎస్ ఏమన్నా కాంగ్రెస్ ఏమన్నా వాటిని పొలిటికల్ విమర్శలుగా పక్కకు దోసుకొని ప్రజా సమస్యల మీద మాత్రం ప్రధానంగా యుద్ధం చేస్తాం. థ్యాంక్ యూ.